విశాఖ నగరం మధ్యలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రయాణికులకు ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. అయితే డ్రైవర్ సమస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులను ఆ సమయంలో కిందకి దించేయడంతో ఈ మంటల్లో ఎవరు చిక్కుకోకుండా కాపాడని పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి అంటే దాదాపుగా మన 4th టౌన్ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోని ఈ బస్సు వచ్చే సమయానికి మంటల్లో కొద్దిగా బస్సులో మంటలు కనిపించడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమే ప్రయాణికులందరినీ కింద దించేశారు. ఈ బస్సు రూట్ నెంబర్ 111. ఇది కోరమన్నపాలెం నుండి విజయనగరం వైపు వెళ్తున్న సమయంలోని విశాఖ నగరం మధ్యలోకి వచ్చే సమయానికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకి దించేయడంతో ఆ తర్వాత మొత్తం బస్సు అంతా పూర్తిగా కూడా మంటల్లో చిక్కుకొని ఆహుతి అయిపోయే పరిస్థితి కనిపించింది. అయితే సమాచారాన్ని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అందించడంతో వెంటనే 2 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. ఈ కోరమన్నపాలెం నుండి విజయనగరం వైపు వెళ్తున్న సమయంలో ఈ బస్సులోని దాదాపుగా 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పూర్తిగా బస్సు కిక్కిరిసి ఉంది. నిజంగా అదృష్టవశాత్తు బస్సు ప్రయాణికులంతా కిందకి దిగపోతే మాత్రం నిజంగా ఆ ప్రమాదంలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. మరో విషయం ఏంటంటే ఈరోజు విశాఖలోని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా నారా లోకేష్, ఇంకా రవాణా శాఖ మంత్రి కూడా విశాఖలోనే ఉండి పర్యటించడం జరుగుతుంది. ఈ సమయంలో ఈ ప్రమాదం జరగడం నిజంగా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఏమైనా జరిగి ఉంటే మాత్రం ప్రభుత్వం నిజంగా చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు చాలా వరకు ఉన్నాయి. తరచూ ఈ బస్సులు అక్కడక్కడ తరచూ ఆగిపోతూనే ఉన్నాయి. కొన్ని మరమ్మతులు గురవుతూనే ఉన్నాయి. అయితే ఈ బస్సులు మారుస్తామని చెప్తూనే ఉన్నారు, కానీ ఇంకా బస్సులు మార్పు అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. కనుక ఈ బస్సులు తొందరగా వస్తే బాగుంది ప్రయాణికులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలోని ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి తీసుకునే పరిస్థితి ఏర్పడింది.